పెద్ద పన్ను అయింది అనుకో ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదు. మనం కటింగ్ చేసినా ఇక్కడనే వస్తుంది బ్యాక్. ఇట్లా కటింగ్ చేసినాము ఇక్కడనే బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. ఈ ఫోల్డింగ్ ఇట్లా తీయాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఓకేనా? చిన్న పన్ను కాబట్టి ఇట్లా తీయాలి. ఈ విధంగా చేసేసుకోండి స్ట్రైట్గా. బ్యాక్ ఫోల్డింగ్ ఇట్లా వేసుకోవాలి. పేపర్ కటింగ్ అర్థమైంది కదా? పేపర్ కటింగ్ చాలా మంది చేసినారు కాబట్టి అర్థం అవుతుంటుంది ఖచ్చితంగా. ఏ విధంగా వేసుకోవాలి దీన్ని మనం? 2 inches 1 2 inches ఏం ఉండవు, రెండులోనే 2 inches. 2 inches మైనస్ సార్, చిన్నది 2 inch లేదా 1 inch సార్. ఇక్కడ ఉంది కదా, ఈ డాట్ ఉంది కదా, టక్స్ ఉంది కదా, టక్స్ వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 inch చాలు. 1 inch ఉందా? ఇక్కడ 1 inch సార్. ఓకేనా? ఉండేలా చూసుకోండి, కరెక్ట్గా వేసుకోండి మెజర్మెంట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? సార్ చెప్పండి సార్. ఇక్కడ తర్వాత మార్కింగ్ తర్వాత దీన్ని ఇట్లా తీసేయాలి. తీసేసిన తర్వాత ఎన్ని ఇంచులు? 2.5 తీయాలి. 2.5 కాదు, 2 inches. ఓకేనా? 2 inches. ఓకేనా? ఇది ఫ్రంట్, ఇది దీని నుంచి మనం ఇది ఎందుకు ఇది 2 inches ఎందుకు తీసేస్తున్నాం మనం? అంటే షోల్డర్ సార్, షోల్డర్ కవరింగ్ కోసం అది. ఓకేనా? ఇక్కడ ఏం చేయాలి మనం? షోల్డర్ ఎంత ఉంది? 8.5. దీని నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ తీసుకోండి. ఇట్లా లోపలికి రాకూడదు, ఇట్లా బయటకు పోకూడదు, స్ట్రైట్గా. ఓకేనా? స్ట్రైట్గా ఈ విధంగా ఇట్లా లైన్ తీసుకోండి. దాని నుంచి ఇట్లా అది ఏ విధంగా ఉందో క్రాస్ ఆ విధంగా అట్లా. అర్థమైందా? చూడండి అందరు బాగా. చెప్పండి సార్. మనం ఫ్రంట్ భాగం నుంచి లెంత్ ఎంత ఉందో అదే విధంగా మార్కింగ్ చేయండి అక్కడ. మార్కింగ్ చేసిన తర్వాత ఇది తీసేసి 2 inches డౌన్ చేసుకోండి, షోల్డర్ కోసం. ఇది 2 inches డౌన్ అనేది షోల్డర్ కోసం. తర్వాత షోల్డర్ ఎంత ఉంది? 17 ఉంది కదా, 17.5 ఉంది. 8.5కి ఒక 2 inches మనం ఎక్కువ పెట్టేసుకున్నాం. 6 inch ఉంది కదా దాన్ని కవర్ చేయడానికి. దాని ప్రకారంగా అర్థమైంది కదా? దాని ప్రకారంగా నీట్గా కటింగ్ చేయాలి. ఇప్పుడు ఈ లైన్ ప్రకారంగానే ఇది ఇట్లా వేసేసుకోండి. ఈ లైన్ ప్రకారంగానే అట్లా క్రాసింగ్. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇది ఏ విధంగా ఉందో షేపు అది కూడా అదే విధంగానే చేసేయండి. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏంది? సేమ్. అర్థమైందా? ఇప్పుడు మనకు కొన్ని అంగిలు ఇది బ్యాక్ సైడ్ అనేది ఇక్కడ ఉంది కదా,